కూర చూస్తుంటే నోరు ఊరిపోతుందా? మరి ఇది ఎలా చేశానో, ఈ రెసిపీ ఏమేమి వేసానో అది మీకు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫుల్ వీడియో మొత్తం చూసేయాలి కాబట్టి ముందు ఏం చేస్తారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది టక్కన కొట్టేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి మట్టి పాత్ర తీసుకొని ఆ పాత్ర ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్గు బాయిల్ చేసుకున్న ఎగ్ని వేయించుకోవాలి అనమాట. బాగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాబట్టి పసుపు వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్ వేసుకున్నాను, ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇలా ఎందుకు చేసుకోవాలంటే ఇలా చేస్తేనే కూరలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, తినడానికి మనకి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు తీసిన ఆయిల్తోనే ఒక 1 ఆనియన్ కట్ చేసుకున్న ఆయిల్ని సన్న కట్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే టమాటా ఉంది కదా, ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత ఎట్లుంటుందంటే అట్లా వరకు మనము బాగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికితేనే కదా మనకి టేస్ట్ వస్తుంది. టమాటా మాత్రం మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు తర్వాత సాల్టు కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కారం చేపల కూరకి ఎక్కువగా కారం వేసుకోవాలి. ఎందుకంటే కారంతోనే టేస్ట్ వస్తుంది కాబట్టి చేపల కూర, పచ్చి చేపల కూర అయినా, వెండి చేపల కూర అయినా, చేపల కూర ఏ కూర అయినా మనకి కారంతోనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన కరివేపాకు ముందు వేసుకోలేదు, అందుకు ఇప్పుడు యాడ్ చేస్తాను. ముందే యాడ్ చేసుకోండి, ఆనియన్తో పాటే యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు మనము మెత్తల్ని బాగా కడిగి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే కారం, ఉప్పు, మసాలా అవన్నీ పట్టాలంటే ఏం చేయాలంటే మనం కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటేనే అవి దానికి పడతాయి కాబట్టి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఎగ్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం ఎగ్గు కానీ పట్టుకోవాలి కాబట్టి కొందరు ముందే వేసుకోవచ్చు, లేదా అంటే అవసరం లేదు, మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు రసం పోసిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు వేసుకుంటాను, ఎందుకంటే ఉప్పు కారం అని పట్టాలి కాబట్టి. ఇప్పుడు మసాలా వేసుకున్నాను, ధనియాల పౌడరు బాగా కలిపేసుకోవాలి. మసాలా ఎగ్గుకి పట్టుకుంటే బాగుంటుంది, మసాలా అన్నీ పెట్టుకుంటే. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండుని ముందుగా నానేసుకొని పిసికేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి ఇప్పుడు పోసేసుకుంటున్నాను. చింతపండు చిక్కగా కొంచెం మరీ వాటర్ ఉంటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. వాటర్ ఎప్పుడు చేసుకోవద్దు, కొన్ని కూరలు చేసుకోవచ్చు, కానీ ఈ కూరకి కొంచెం తిక్కగా ఉండాలి, అప్పుడు టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఈ టేస్ట్ కోసమే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. నీళ్ళ చేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి ఇలా బాగా చేసుకుని ఉడికించుకోవాలి. మూతేసుకొని పెట్టుకొని ఒక 5 మినిట్స్. ఇవి కూర ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాతనే అది ఏ కూర అయినా మనం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి పైకి ఆయిల్ తేలుతుంది. అప్పుడు కూర ఉడికినట్టు అయిపోతుంది. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.